డిపార్ట్మెంట్లో ముందు ఆఫీస్ సైడ్ నుంచి వచ్చి తర్వాత పోలీసింగ్లోకి వచ్చారు. ఆయన డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు పోలీసింగ్ ఎలాగుండేది, ప్రజలకి పోలీసింగ్ మధ్యన గ్యాప్ ఉందా లేదా, ప్రస్తుతం రిటైర్ అయిన తర్వాత ఆ గ్యాప్ తగ్గిందా పెరిగింది అనుకోవాలాతో పాటు ఆయనకి డిపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆఫీసర్ అని పేరుంది. ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ పోకుండా పోలీసింగ్ యాజ్ అ రూల్ ఆఫ్ లా ఎలా ఉండాలో చేసిన వ్యక్తి. ఆయన అడిగే అప్పటిలో పరిస్థితులు ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలాంటి ఛాలెంజ్ వస్తున్నాయి, అప్కమింగ్ ఆఫీసర్స్ ఇలాంటి సీనియర్ ఆఫీసర్ ఏం నేర్చుకోవాలనే విషయాన్ని సార్ నేను తెలుసుకున్నాను. సార్ నమస్తే అండి. నమస్తే సార్ 1991 బ్యాచ్ వచ్చినప్పటికీ పరిస్థితులు ఎలాగుంటాయి ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్? మీరు రిటైర్ అయ్యేసరికి పరిస్థితులు ఎలాగొచ్చాయి? అంటే ప్రజలకి పోలీసు గ్యాప్ పెరిగిందా లేదా, పోలీస్ ఇమేజ్ తగ్గిందనుకోవాలా, పెరిగిందనుకోవాలా, లేదా అలాగే ఉందనుకోవాలా? మీరు నాకు చెప్తున్నట్లుగా సైబర్ క్రైమ్ మీద ఎలాంటి ఛాలెంజెస్ వస్తుంటాయి, దాన్ని ఎలాగ రెక్టిఫై చేయాలి ఆఫీసర్స్? ముఖ్యంగా మీ దగ్గర మాప్ ఒకవేళ గ్యాదర్ అయితే మీరు ఎలా కంట్రోల్ చేసేవారనేది మీ కేస్ స్టడీస్ ఉన్నాయి. అది ఇప్పుడున్న జనరేషన్కి చెప్పండి. ఈ 3 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం, పోలీసు యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిస్? యాక్చువల్గా నేను మినిస్ట్రీ స్టాఫ్ జాయిన్ అయ్యానండి. మీ నేటివ్ ప్లేస్, ఫాదర్? మా ఫాదర్ కూడా పోస్ట్ డిపార్ట్మెంట్లో. అవును, పోలీస్ ఫ్యామిలీ. విజయనగరం మా నేటివ్ ప్లేస్. అక్కడే నా బీకామ్ చదివాను. మొత్తం ఎడ్యుకేషన్ అంతా విజయనగరం. తర్వాత మినిస్ట్రీ స్టాఫ్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి కొన్నాళ్ళు చేసిన తర్వాత యాక్చువల్గా అక్కడ కూడాను ఎక్కువగా వర్క్ చేసేవాడిని. అందరూ కూడాను ఏదైనా ఏ పనైనా చేయగలను అని ఒక నమ్మకం ఏర్పడింది. నాకు అప్పుడు ఏమనిపించిందంటే మినిస్ట్రీ స్టాఫ్లో ఇంత కష్టపడుతున్నాను, దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి హానెస్ట్గా చేస్తే మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో వచ్చానండి. ఓకే, మీ నాన్నగారు ఏం చేసేవారు డిపార్ట్మెంట్? కానిస్టేబుల్ చేసేవారు. పోలీస్ క్వార్టర్స్లో ఉన్నారు మీరు. పోలీస్ క్వార్టర్స్లో ఒక కానిస్టేబుల్ పడ్డ కష్టాలు నష్టాలు అన్నీ చూసుంటారు. ఒక పండగ ఉండదు, ఒక పుట్టినరోజు ఉండదు, ఇవన్నీ తిరిగి నాన్నగారు అవన్నీ చూసిన తర్వాత మీకు కూడా అనిపించుంటుంది, ఓ మంచి పండగ వచ్చింది, నాన్న లేరు, ఏమైనా బాధ ఉంటుంది. స్కూల్లో మీ చదువుకున్న టైంలో టీచర్ పేరెంట్ మీటింగ్ అయినప్పుడు నాన్న రాలేదే అని ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అనుకున్నారు? ఇంకా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు కదా. లేదు, నాకైతే యూనిఫామ్ మీద ఒక ప్యాషన్ ఉందా, మంచి అభిప్రాయం ఉండేది. పోలీస్ డిపార్ట్మెంట్ మీద మంచి అభిప్రాయం ఉండేది. అది కాకుండా నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఎలాగైనా కష్టపడితే మంచి పేరు తెచ్చుకోవాలని ఒక ఉద్దేశంతో. అందులోని ఇంకోటి ఏంటంటే పబ్లిక్కి సర్వీస్ చేయొచ్చు. మిగతా డిపార్ట్మెంట్స్ కూడా చేయొచ్చు, కానీ దాంట్లో మన దగ్గరికి 100 మెంబర్స్ వస్తే మినిమం 90% అయినా న్యాయం చేసామని ఒక సంతృప్తి ఉంటుంది. వేరే డిపార్ట్మెంట్స్ అనుకోండి, మన పని మనం చేసినట్టే ఉంటుంది తప్ప దీంట్లో వచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తే ఆ సంతృప్తి వేరు. ఆ ఉద్దేశంతో ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. అది మ్యాక్సిమం నాకైతే కంటైన్మెంట్ ఉంది. నేను ఎక్కడ చేసినప్పటికీ ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకోలేదు, మంచి పేరుతోటే వచ్చాను. ఎక్కడ కూడా పోస్టింగ్స్ కూడా నేను ట్రై చేయక్కర్లేకపోయింది. ఆఫీసర్లు నన్ను గుర్తించారు, అది నా అదృష్టం. సార్ 91లో ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? 91లో ట్రైనింగ్ అయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆనందపురం అండి. ఆనందపురం తర్వాత ఫస్ట్ పోస్టింగ్ స్టీల్ ప్లాంట్ క్రైమ్. అంటే ట్రైనింగ్ ఆనందపురంలో అయ్యారా? ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆనందపురం. ఫస్ట్ పోస్ట్ గాజువాక స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్. అప్పుడు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ ఉండేది అప్పుడు, కోర్మన్పాలెం జంక్షన్ లో ఉండేది. అక్కడ క్రైమ్ అంటే జనరల్ గా కూడాను స్టీల్ ప్లాంట్ క్రైమ్ అంటే అక్కడ ఏం పని ఉంటది అన్న ఒక అభిప్రాయం ఉండేది. కానీ నేను వెళ్ళి మినిమం 90% ఆఫ్ ప్రాపర్టీస్ రికవర్ చేసేవాడిని. అందులోని ఇంకోటి ఏంటంటే ఒక భయం క్రియేట్ చేసాం. స్టీల్ ప్లాంట్ జనరల్ ప్రాపర్టీస్ అంటే ప్లాంట్ ప్రాపర్టీస్ ఎవరికి గవర్నమెంట్ ప్రాపర్టీ, కానీ దానికి ఒక సిఎస్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కనుక ఎవరికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అవతల ఎంప్లాయీస్కి ఉండదు, మిగతా వాళ్ళకి కూడా ఉండదు. అయినప్పటికీ క్రైమ్ తగ్గించాలనే ఉద్దేశంతో నేను రాత్రి పగలు కష్టపడి స్టీల్ ప్లాంట్లో సెక్టార్ 11లో కానీ సెక్టార్ 7లో ఆ ప్రాంతంలో ఎక్కువగా డేహెచ్పి అవ్వడానికి కారణం ఏంటండి? యాక్చువల్గా అక్కడ అప్పటికే ఆర్గనైజేషన్ అలవాటు అన్నమాట. పక్క క్వార్టర్లో ఎవరు ఉన్నారు అన్నది ఎవరు పట్టించుకోరు. ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది కూడా పట్టించుకునేవారు కాదు. దాంతో DHBs అప్పుడప్పుడు అయ్యేవి. అలాగే మేము చాలా మందిని పట్టుకున్నాం.
స్నాచింగ్లు కూడా బాగా జరిగినప్పుడు అప్పుడు స్నాచింగ్స్ లేవు. లేవా? ఇప్పుడు ఈ మధ్యన పెరిగాయా? డిహెచ్బిస్ తప్ప డిహెచ్బిస్ ప్లాంట్ అఫెన్సెస్ ఎక్కువ ఉండేవి. ప్లాంట్ అఫెన్స్ కి సిఎస్ఎఫ్ ఉంది కదండి. సిఎస్ఎఫ్ ఉన్నప్పటికీ కూడాను క్రైమ్ చాలా ఎక్కువ. ఎందుకంటే గోడలకి ఎంత మరీను గ్రూపులు 5 మంది 10 మంది చెప్పున వచ్చి గ్రూపులు వచ్చి కాపర్ కేబుల్ 1 మీటరు ₹1,00,000 ఉంటుంది. వాడికి వచ్చేది ₹100. వాడికి తెలియదు, దాని వాల్యూ తెలియదు కదా. తెలీదు, ఎందుకంటే ప్లాంట్ లోనే కాల్చేసి పైన షీటింగ్ అంతా ప్లాస్టిక్ కాల్చేసి ఆ రాగి ఏదైతే ఉందో అది తీసుకెళ్లేవారు. మీటరు 50,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, వాడికి వచ్చేది 100-200. కానీ వాడికి దాని వాల్యూ తెలీదు. అలాగే ఎంప్లాయీస్ కూడాను గవర్నమెంట్ ప్రాపర్టీ అన్న లెక్కల్లో ఉండేది, అందువల్ల ఫ్రీగా ఉండేది. దాంతో తీసుకొచ్చి గట్టిగా చేసాం. నేను ట్రాన్స్ఫర్ అయిపోతే ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో నెక్స్ట్ కొనేవాళ్ళు ఉంటారు, వాళ్ళు పండగ కూడా చేసుకున్నారు నేను ట్రాన్స్ఫర్ అయిపోయాక. సార్ మీరు పనిచేసిన టైంలో కూర్మనపాలెం ఆ రోడ్డు అంతా నేరోగా ఉండేది. ఒక యాక్సిడెంట్ అయితే మినిమం 4-5 కిలోమీటర్ ఆగిపోయింది అప్పట్లో. మరి ఆ సమస్యలో తీసుకొచ్చారు, పరిష్కరించారు? నేను ఓన్లీ క్రైమ్ వర్క్. అవును, అయినా లాండ్ ఆర్డర్ మీద కాపోయినా లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ సెపరేట్ ఎస్ఐస్ ఉండేవారు. అయినప్పటికీ అప్పుడు మీరు అన్నట్టు ఎన్హెచ్ తయారవ్వకపోయినా ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు. నేను 92, 93, 96 చేశాను, అప్పుడు ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు. ప్లాంట్ ఏరియా వరకును రోడ్స్ అన్ని బాగానే ఉండేవి. ఆ జంక్షన్ నుండి టువర్డ్స్ అనకాపల్లి కొద్దిగా నేరోగా ఉండేది, కొంచెం ప్రాబ్లం ఉండేది కానీ అంత ప్రాబ్లం కాదు అప్పుడు. గాజువాక తర్వాత అండి స్టీల్ ప్లాంట్ తర్వాత 1 టౌన్ లాండ్ ఆర్డర్ అండి. ఓకే, ఇక్కడ కూడా న్యూసెన్స్ అంతా స్లమ్ ఏరియా కదా. స్లమ్ ఏరియాస్, కానీ అక్కడేమో పోలీస్ అంటే కొంచెం భయం ఉండేది. నెక్స్ట్ ఎంతసేపు రెల్లి వీధి, జాలార్పేట, నెక్స్ట్ ఈ ఏరియా ఏవియన్ కాలేజ్ ఇవన్నీ కూడా రౌడీస్ వాళ్ళు ఉండేవారు. అప్పుడు మాకు కొంచెం అనకూడదు కానీ హ్యూమన్ రైట్స్ పేరు చెప్పి లాఠీలు పక్కన పెట్టేస్తున్నాం. అప్పుడు కొంచెం లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలిగేవాళ్ళు. లాఠీలు విరగొట్టక్కర్లేదు, కొంచెం ఎలాగైనా సరే. ఇప్పుడు 2 పార్టీలు వచ్చాయనుకోండి, ఎవడు తప్పు చేసాడో, ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో కరెక్టా కాదా అని వెరిఫై చేసుకొని, ఒకవేళ కరెక్ట్ అవతల వాడు తప్పు చేసాడు అంటే వాడెదురుగా వీడికి కొంచెం భయం చెప్తే వీడికి కూడా సాటిస్ఫై అయ్యేవాడు. భయం అంటే నోటితోనా కర్రతోనా? 2 రకాలుగా ఉండేది అప్పుడు. 2 రకాలుగా కమిషనర్స్ ఫస్ట్ నాయక్ గారు, తర్వాత మీనా గారు, ఆర్పి మీనా గారు. మీనా గారి టైం తర్వాత దుర్గాప్రసాద్ గారు. మీనా గారి టైంలో 1 టౌన్ చేశాను నేను. ఆయన స్టీల్ ప్లాంట్ నుండి 1 టౌన్ తీసుకొచ్చారు. ఆయన టైంలో 1 టౌన్ చేస్తూ టాస్క్ ఫోర్స్ కూడా చేసామండి. టాస్క్ ఫోర్స్ నెక్స్ట్ 1 టౌన్లో సెయింట్ ఎలోషియస్ స్కూల్ ఉంది. సెయింట్ ఎలోషియస్ స్కూల్లో ICSE 10th క్లాస్ పేపర్ లీక్ అయింది. పేపర్లో కూడా ప్రింట్ అయిపోయేది. మాకైతే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. అయినప్పటికీ మేము ఎంక్వైరీ చేసి 11 స్టూడెంట్స్ని అరెస్ట్ చేశాను. సేమ్ స్కూల్ స్టూడెంట్సే చాలా విచిత్రంగా చేశారు. దుర్గాప్రసాద్ గారు వచ్చి 2 hours వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు, కరెక్టేనా అని. ఏంటంటే వాళ్ళు హాస్టల్లో ఉండేవారు. హాస్టల్ నుండి కిటికీలోంచి లోపలికి వెళ్ళి పేపర్స్ బయటికి తీసి కట్ చేసి పేపర్స్ రాసుకుండేవారు. పేపర్ తీస్తే తగ్గిపోతే మళ్ళీ కౌంట్ తగ్గుతుందని రాసేసుకొని మళ్ళీ సీల్ చేసి లోపల పెట్టేసేవారు. మళ్ళీ సీల్ కూడా వాళ్ళే చేసేవారు. ఆ సీల్ మెటీరియల్ అన్ని కొని తెచ్చుకున్నారు వాళ్ళు. కింద క్లాస్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ రాసుకొని నైట్ టైము మళ్ళీనేమో సీల్ చేసి మళ్ళీ బీరువా తాళం వేసి అక్కడ పెట్టేసేవారు. మీకు వచ్చింది ఇన్ఫర్మేషన్ అది? మేము చాలా రకాల ఎంక్వైరీ చేస్తే మాకు వచ్చింది 11 స్టూడెంట్స్ని అరెస్ట్ చేసాం. సార్ మరి ఇన్విజిలేటర్ ఉంటారు కదా, పేపర్ ఓపెన్ చేస్తారు, సీల్, ఆయనకి డౌట్ రాలేదు? యాక్చువల్గా నైట్ టైం వీళ్ళు చేశారు. సెయింట్ ఎలోషియస్ స్కూల్ ఎలా ఉంటుందంటే హెడ్ మాస్టర్ రూము, హెడ్ మాస్టర్ ఆఫీసు, హెడ్ మాస్టర్ కూడా పక్క రూమ్లోనే పడుకుంటారు, ఉంటారు. లెక్క సరిపోయింది కనుక సీల్ కూడా ఉంది కనుక ఎవరికి అనుమానం రాలేదు. వాళ్ళు మాకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. మీకు ఎక్కడ వచ్చింది ఇన్ఫర్మేషన్? మాకు ఇన్ఫర్మేషన్ నెమ్మదిగా ఎంక్వైరీ చేస్తే, ఎందుకంటే పేపర్లో వచ్చింది ముందు రోజు పేపర్లో కూడా వచ్చింది ఒక పేపర్ అయితే. దాంతో ఏంటిది కంప్లైంట్ వచ్చినా రాకపోయినా సుమోటోగా మేము ఎంక్వైరీ చేసి
ఈ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసి 11 స్టూడెంట్స్ని అరెస్ట్ చేసాం. దాంట్లో ఒక అతను నేపాలి, నేపాల్ నుండి ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాడు. ఓకే, తర్వాత ఫస్ట్ 1 టౌన్ నుండి 1 టౌన్లోని లాండ్ ఆర్డర్ బాగా కంట్రోల్ చేయగలిగామండి. పర్టికులర్గా అప్పుడు ప్రొహిబిషన్ ఉండేది. ప్రొహిబిషన్ టైంలో ఎక్సైజ్ వాళ్ళకన్నా నేను ఎక్కువ కేసులు పెట్టేవాడు. ఎక్సైజ్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏంటి సార్ మాకన్నా మీరు ఎక్కువ కేసులు పెట్టేస్తున్నారని కొద్దిగా ఇదయ్యేవారు. తర్వాత 4th టౌన్ అండి. 4th టౌన్లో ఉన్నప్పుడు ఈ తెలుగు స్టాంప్ స్పేస్ మీకు ఐడియా ఉంది కదా, దాన్ని 7 crores పట్టుకున్నాను. ఎవరు ఇక్కడ ఎవరు ఉండారండి? తెలుగు స్కామ్ అంటే తెలుగు మనుషులు ఇక్కడ తెలుగు మనుషులు వచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. మాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరో ఫేక్ స్టాంప్స్ అమ్ముతున్నట్టున్నారు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఇమ్మీడియట్గా 4 places రైడ్ చేసి 7 crores 7 personsని అరెస్ట్ చేశారు. దాంట్లో తెలుగు ఇంటికి కూడా 2 times వెళ్ళాం. ఎక్కడ? బాంబే వెళ్ళాం. మరి ఇక్కడ అరెస్ట్ చూపించాలి తెలుగుని మీరు? తెలుగు అక్కడ దొరకలేదు. అంటే మేము అప్పుడు ఎంత ఫాస్ట్గా లేదు, వెంటనే ఫ్లైట్లో గట్ట వెళ్తే 20 days తర్వాత వెళ్ళాం. అప్పుడు సిపి అప్పుడు దుర్గా ప్రసాద్. ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళాము. తర్వాత బెంగళూరులో వాళ్ళు అరెస్ట్ చేస్తే నేను అక్కడికి కూడా వెళ్ళి అతని మీద వారెంట్ తీసుకొని దాని మీద మేము ఛార్జ్ షీట్ వేస్తే 7 years కన్విక్షన్ కూడా వచ్చింది. సార్ అక్కడ తర్వాత అండి 4th టౌన్ తర్వాత 4th టౌన్ తర్వాత 2 టౌన్ అండి. 2 టౌన్లో కూడాను ఈ డీడీస్ ఇచ్చి డిమాండ్ డ్రాఫ్ట్ బ్యాంక్ డీడీస్ ఇచ్చి మెటీరియల్ తీసుకెళ్ళిపోయేవారు. ఆ డీడీస్ అన్ని ఫేక్ డీడీస్. మీకు ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయండి? ఈ ప్రాజెక్ట్ అంతా మీరు స్పెషలిస్ట్ అండి. మీకు యాక్చువల్ గాను ఏమైనా స్పెషల్ కేసెస్ ఉంటే నాకు అప్పచెప్పేవారు. నేను అది వర్క్ చేస్తా ఉంటే వస్తాయి. అంటే 10th class పేపర్ మీరే, తెలుగు మీరే, ఇక్కడ డీడీలు మీరే. ఆ డీడీలు ఇచ్చి టీవీలు, కెమెరాస్, సెల్ ఫోన్స్ అన్ని తీసుకెళ్ళిపోయేవారు. దాని గురించి హైదరాబాద్ నేను ఒక 20 times తిరిగి ఉంటాను. ఆఖరికి పట్టుకొని కరీంనగర్ ఏజెన్సీ ఏరియాలో ఒక అతను ముద్ద అంటే ఆ ఏజెన్సీ ఏరియాకి కూడా ప్రైవేట్ వ్యక్తిని తీసుకెళ్ళి నేను ఒక్కడనే కారు మీద వెళ్ళి, అందరూ వచ్చిన తర్వాత కూడా ఎందుకు నువ్వు ఏజెన్సీ ఏరియాకి వెళ్ళావని తిట్లు వెళ్ళి తీసుకొచ్చాం. మొత్తం అన్ని రికవర్ చేసాం. 4th టౌన్ 2 టౌన్ తర్వాత కంచరపాలెం అండి. అక్కడ రౌడీలు మరి ఎరగొట్టారా? కంచరపాలెం గట్టిగానే ఎరగొట్టి వాళ్ళం. పర్టికులర్గా అక్కడ పిటిషన్ ఎంక్వైరీ ఎక్కువ ఉంటుంది. రాత్రి 1 గంట అయినా సరే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. మనం చేస్తూనే ఉండాలి కానీ పిటిషన్ ఎంక్వైరీ ఎక్కువ ఉంటుంది. అక్కడ యాక్చువల్ చాలా మంచి కేసు. నేవీ ఫోటోగ్రాఫర్ ఒక అతను మన నేవల్ తాలూకా సీక్రెట్స్ అన్ని కూడా పాకిస్తాన్ ISI ఏజెంట్స్కి త్రూ నేపాల్ అమ్మేసేవాడు. అతన్ని పట్టుకున్నాం త్రూ IB ఇన్ఫర్మేషన్. అది వాళ్ళు వచ్చారు, మేము మా ఇన్స్పెక్టర్ గారు మేము అందరం పట్టుకొని ఆ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అని ఆ యాక్ట్ మీద కేసు కట్టాం. ఏపీలో ఫస్ట్ కేసు అది. ఎవరికి ప్రొసీజర్ కూడా తెలియదు. ఇన్వెస్టిగేషన్ కూడా SP లెవెల్ ఆఫీసర్ చేయాలి. ఆయనకి SP గారు చేసేవారు. మొత్తం నేను ప్రొసీజర్ అంతా కనుక్కొని చేసాం. దాంట్లో కన్విక్షన్ వచ్చింది. దాంట్లో ఒక లెఫ్టినెంట్ కమాండెంట్ NAD ఇన్ఛార్జ్ అతను సూసైడ్ సెంట్రల్ జైల్లో సూసైడ్ కూడా చేసుకున్నాడు. మిగతా 2 కన్విక్షన్ అయ్యారు. రౌడీల పట్ల మీరు ఎలాగుండేవారు? రౌడీలు కొద్దిగా అప్పుడు గట్టిగానే చేసేవాళ్ళం. రౌడీలకి ఆ భయం ఉండేది వాళ్ళకి. అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు మాకున్నంత ఫ్రీ ఇప్పుడు లేదు వీళ్ళకి. ఆ ఛాన్స్ లేదు వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఒక్కరు గట్టిగా చేయడానికే ప్రయత్నిస్తారు. కాకపోతే అప్పుడు ఇప్పుడు పరిస్థితులు ఏమనివ్వండి, సొసైటీ అవనివ్వండి, నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ కూడా మాకు ఆఫీసర్స్ పోస్టింగ్స్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. పొలిటీషియన్లు ఇస్తున్నారు అంతే. నిజమండి. ఓపెన్ సీక్రెట్ అది. అది కూడా ఆఫీసర్ ఇవ్వాలంటే పొలిటీషియన్ లెటర్ ఉంటేనే ఇస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఆఫీసర్ పోస్టింగ్ అనుకోండి, అతనికి ఇంట్రెస్ట్ ఏంటి? వర్క్ మీద ఇంట్రెస్ట్. పొలిటీషియన్స్ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళ కార్యకర్తలు ఆ రకంగా ఉంటుంది. సార్ అప్పుడు విశాఖపట్నంలో టాస్క్ ఫోర్స్ కనగానే కలెక్షన్ బాగా వస్తుంది అని ఒక వార్త ఉండేది, వాస్తవానా? పబ్బుల్లో కానీ క్లబ్బుల్లో కానీ. నేను 96, 98 టాస్క్ ఫోర్స్ 1 టౌన్ చేస్తూ టాస్క్ ఫోర్స్ చేశాను అండి.
అప్పుడైతే మేమేమి అలా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కూడా కాదు, అచ్చా. టాస్క్ ఫోర్స్ కూడాను అఫీషియల్గా లేదు అప్పుడు. ఉమ్. ఇక మేము గట్టిగానే చేసాం. అప్పుడు ఒక 3 crores పర్స్ అంటారు, ఐడియా ఉందా? ఉమ్. ఎమరాల్డ్. ఉమ్. అది గోపాలపట్నంలో నేనే బాంబే నుండి కొనడానికి వచ్చామని చెప్పి ఒక అతని దగ్గర సీజ్ చేసాం. ఉమ్. సీజ్ చేసి కోర్టులో పెట్టాం. తర్వాత ఏమైంది మరి ఐడియా లేదు. తర్వాత ఎక్కడికి వచ్చారండి? కంచర్పాలెం నుండి ప్రమోషన్ వచ్చిందండి. ప్రమోషన్ వచ్చి పాల్కొండ చేశాను 6 months. ఉమ్. పాల్కొండ చేసినప్పుడు కూడా జెల్టిన్ స్టిక్స్ అవన్నీ సీజ్ చేసాం. ఓన్లీ 6 months చేశాను. 6 months తర్వాత ఏసీబీకి వెళ్ళాను. ఏసీబీలో ఎంత కాలం? ఏసీబీలో ఫస్ట్ టర్మ్ 5 years. తర్వాత మళ్ళీ సిటీకి వచ్చాను. సిటీలో స్టీల్ ప్లాంట్ మళ్ళీ సిఏగా 4 months, 3 టౌన్, హార్బర్, మళ్ళీ 3 టౌన్, ఉమ్. గాజువాక చేశాను 2 years. ఉమ్. 2 yearsలో అవన్నీ మారాల్సి వచ్చింది. ఉమ్. అయిన తర్వాత మళ్ళీ ఏసీబీ. సార్ ఏసీబీ ఎక్కువ చేశారు కదా? ఏసీబీ 12 years 12 సంవత్సరాలు ఏసీబీలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఒకటి, ట్రాప్ కేసులో కన్విక్షన్ వచ్చింది ఒకటి కానీ, లేదా డిఏ కేసులో కన్విక్షన్ తీపిచ్చిన కేసు కానీ, లేదా పెక్యులర్ కేసులు ఉంటాయి, పెట్టి ఎంఓస్ కనిపిస్తుంటాయి, అటువంటివి చెప్పగలరా? యాక్చువల్గా ట్రాప్ కేసెస్ మేము చాలా చేసామండి. పర్టికులర్గా ఏంటంటే ఒక అతను ఎంఆర్ఓ జనరల్ క్యాష్ అడుగుతారు ఎవరైనా, కానీ ఆయన ఏంటంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అడిగారు. ఉహు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ అడిగితే ఉమ్. దానికి మేమేం చేసామంటే అతను ఎవరి పేరుని రిజిస్ట్రేషన్ చేయాలన్నది కాగితం మీద రాసి ఇచ్చాడు. ఉహు. మేము కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మాటు వేసి ఉమ్. అతను రిజిస్ట్రేషన్కి ఎవరినైతే తీసుకొచ్చాడో అతను పట్టుకొని సబ్ రిజిస్టర్ ఎదురుగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి డబ్బులు ఇవ్వకుండా ఇలా రిజిస్ట్రేషన్ చేయమన్నారు అని చెప్పి అంత రికార్డ్ ఎవిడెన్స్ నాదే, ఇన్వెస్టిగేషన్ కూడా, అది కన్విక్షన్ అయింది. అంటే ఈ రకంగా కూడా తీసుకుంటారా? అది ఉంది సార్. కొంతమంది ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్లు అడుగుతారండి, వాస్తవేనా? రకరకాలుగా అడుగుతారు. ఫ్లైట్ టికెట్ తీసుకున్నారు అనుకోండి, మీరు ఎలా విధంగా ప్రూవ్ చేయగలరు? అంటే అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మాకు అదృష్టం కొద్దీ అతనే ఎవరి పేరుని రిజిస్ట్రేషన్ చేయాలో కాగితం రాసి ఇచ్చాడు, అదొక ఎవిడెన్స్. అలాగే కేసుకి సర్కమ్స్టాన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఆ విధంగా మీ సర్వీస్లో ఇటువంటి తరహా చూడలేదురా అన్నది ఏమైనా గుర్తుందా? ఇదొక కేసు. అలాగే ఈ మధ్యన డిఎస్పీగా, వైజాగ్ ఏసీబీ డిఎస్పీగా కూడా ఒక కోఆపరేటివ్ ఆఫీసర్ అతను కూడాను ల్యాండ్ రిజిస్ట్రేషన్ అడిగాడు. అది దాంట్లోని 2021లో అలాగే రిజిస్టర్ ఆఫీస్లో పట్టుకున్నాం. అది నేను ట్రాప్ లేయింగ్ ఆఫీసరు, ఫస్ట్ కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు. సార్, సో మీరు డిఏకి ట్రాప్ కేసుల్లో మీరు పక్కా చేస్తారు, ఆడియో రికార్డు, వీడియో రికార్డు అన్నీ ఉంటాయి, చేతులు కూడా కడిగిస్తారు. చేతులు కడిగించడం ఎందుకండి అసలు? యాక్చువల్గాను అది ఫినాప్థలిన్ పౌడర్ ఉంటుందండి. అది జస్ట్ టచ్ చేసిన తర్వాత సోడియం కార్బోనేట్ పౌడర్లో సొల్యూషన్లో ముంచామనుకోండి, పింక్ కలర్ మారుతుంది. దాని మీనింగ్ ఏంటంటే ఆ నోట్లు టచ్ చేశారు అని, నోట్లు టచ్ చేసి తీసుకున్నారు అని. అదొక ఎవిడెన్స్. అది ఒకటే కన్క్లూసివ్ ఎవిడెన్స్ కాదు, అదొక ఎవిడెన్స్, సపోర్టివ్ ఎవిడెన్స్. అచ్చా. అంటే వైట్ బాటిల్ ఉంటుంది, పింక్ కలర్ బాటిల్ ఉంటుంది, అందుకేనా? సోడియం కార్బోనేట్ పౌడరు వాటర్లో కలిపాము అనుకోండి, అది మామూలుగా వైట్గానే మామూలు నీళ్ళలో ఉంటుంది. వేరే ఫినాప్థలిన్ పౌడరు మనం టచ్ చేసి దాంట్లో ముంచితేనే పింక్ కలర్ మారుతుంది. అంటే పౌడర్ మీరు నోట్లోకి రాసి పంపిస్తారు? నోట్లోకి రాసి పంపిస్తాం. కానీ 2 బాటిల్ ఎందుకు కనిపిస్తాయండి? వైట్ బాటిల్ ఒకటి ఉంటుంది, పింక్ కలర్ బాటిల్. జనరల్గా రెండు చేతులు లెక్క పెట్టాడు అనుకోండి, 2 చేతులకి వస్తుంది. 2 చేతులు ముంచుతాం, 2 బాటిల్స్ 2 గ్లాసెస్లో ముంచుతాం. 2 టచ్ చేశారు, నోట్లు లెక్క పెట్టినప్పుడు 2 టచ్ చేశారు అనుకోండి, 2టికి పింక్ వస్తుంది. లేదు తీసుకొని పాకెట్లో పెట్టారు అనుకోండి, ఒకటే పింక్ వస్తుంది, ఒకటి మామూలుగా ఉంటుంది. కానీ కొంతమంది ముదురులు ఆయన తీసుకోకుండా వేరే వాళ్ళు తీసుకుంటారు, అప్పుడు ఇద్దరు అరెస్ట్ అవుతారు. కానీ కొంతమంది ఏసీబీ అధికారులు ఒకరితో, ఒక అసిస్టెంట్తో తీసుకున్నాడు అనుకోండి, ఆయన చేయికి పింక్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫీసర్ తీసుకోడు, అసలు ఒరిజినల్ ఆఫీసర్ తీసుకున్నప్పుడు మీరు 2 తన్ని ఆయనతో కూడా కనిపిస్తారట కదా? ఏసీబీలో పర్టికులర్గా ఇలా పోలీసు డిఫరెంట్, ఏసీబీలో మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నది ఉండదు అసలు. ఎందుకంటే
ఏసీబీ డిఫరెంట్ సబ్జెక్టు. అఫీషియల్స్తో మేము డీల్ చేస్తాం. యాక్చువల్ చెప్పాలంటే మేము అఫీషియల్సే, వాళ్ళు అఫీషియల్స్. మాకేం వాళ్ళ మీద ఇది లేదు. ఉన్నది ఉన్నట్టు యాక్చువల్గా ఏం జరిగింది అదే రాస్తాం. దాంట్లో ఏం తేడా ఉండదు అసలు. ఓకే. కానీ మీరు ఇల్లు హౌస్ సెర్చ్ అని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అసలు ఒక హెచ్బి అఫెండర్ చేసినట్లుగా మొత్తం అంతా చిందరబందర చేస్తారు. అంటే ఇప్పుడు ప్రతి ఐటమ్ మీరు చూస్తున్నారు కదా, సినిమాల్లో కూడా చూస్తున్నారు కదా, గోడల్లో దాయొచ్చు, బాత్రూమ్స్లో దాయొచ్చు, పైపుల్లో దాయొచ్చు, ఎక్కడైనా దాయడానికి చిన్న లాకర్కి చిన్నది ఉంటుంది. అది వాళ్ళు చెప్పరు. అప్పుడు ఏం చేయాలి మేము? మొత్తం అంతాను ప్రతి ఐటమ్ కూడాను వెరిఫై చేయాల్సిందే. అవన్నీ వెరిఫై చేసి మళ్ళీ జాగ్రత్తగా ఎక్కడొక్కడ పెట్టి వస్తాం. చేస్తారు కానీ పెట్టడం ఉండదు కదా, కనిపించదు కదా. జనరల్గా వాళ్ళ సాయం తీసుకొని పెడతా ఉంటాం. ఎక్కడ డ్యామేజ్లు కానీ ఏం చేయడం ఉండదండి. ఓకే సార్, ఆ కేసుల్లో మీకు ఎవిడెన్స్ ఇది ఉంది, ఇది పింక్ వాటర్ ఉన్న తర్వాత కూడా అక్విటీ లేని కేసులు కనిపిస్తుంటాయా? ఎక్విటల్ అవ్వడానికి కారణాలు ఒకటి కంప్లైనెంట్ హాస్టైల్ అవ్వచ్చు, లేదు మీడియేటర్స్ హాస్టైల్ అవ్వచ్చు. హాస్టైల్ అయ్యారనుకోండి, జనరల్గా 100% ప్రూవ్ చేయాలి. మన దీని ప్రకారం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండకూడదు. 100% ప్రూవ్ అయితేనే ఏ చిన్న డౌట్ క్రియేట్ చేసినా సరే కేసు పోవడానికి ఆస్కారం ఉంది. ప్రూవ్ అవ్వడానికి 100% ప్రూవ్ చేయాలి. వేరే కేసు పోవడానికి 1% ఛాన్స్ ఉన్నా చాలు. కానీ ఇక్కడ వాటర్ తీసుకుంటారు కదా, ఈ వాటర్ దగ్గర ఒక్కొక్కసారి ఎఫ్ఎస్ఎల్ పంపించి రిపోర్ట్ తీసుకురావాలి. అవసరం లేదా? ఏసీబీలో అది లేదు. కానీ ఒక్కోసారి ఆ వాటర్ లేకుండా కూడా మీరు కేసు బుక్ చేస్తారు అనుకోండి. వాటర్ జనరల్గా మ్యాండేటరీ కదా, వాటర్ మ్యాండేటరీ కాదు, కానీ జనరల్ 100% ప్రతి కేసులో కూడా మేము చేస్తాం. కానీ ట్రాప్ కేసులో అరెస్ట్ చేయడం తప్పు కాదు. ఓకే, డిఏ కేసు తీసుకున్నాం అనుకోండి, ఆ కేసుల్లో అక్విటల్ ఎక్కువ వస్తుంది, కానీ ఎక్విజ్డ్ మాత్రం ఎక్విజ్డ్ ఆఫీసర్ అరెస్ట్ అయిపోతారు. ఆ పేపర్లో పబ్లిసిటీ, ఆ కుటుంబం అంతా కూడా ఉంటుంది, డ్యామేజ్ ఉంటుంది. దానివల్ల ఏం ఉపయోగం వస్తుందండి? ఇప్పుడు సిబిఐ లాంటి సంస్థలు డిఏ కేసులో అరెస్ట్ చేయదు, మ్యాండేటరీ కాదని. అది కన్విక్షన్ వచ్చిన తర్వాత జైలుకి వెళ్ళి నువ్వు వేరు. కానీ ముందు ఏసీబీ కేసులు మాత్రం డిఏ కేసులు అరెస్టు, హడావడి, ₹1 కోటి ప్రాపర్టీ 40 లక్షలు ఉంటుంది, కానీ ₹1 పబ్లిసిటీ ఇవ్వడం, ఇవంతా చేసి ప్రొసీజర్ పనిష్మెంట్ ఇస్తారు తప్ప ఫైనల్ పనిష్మెంట్ కనిపించదండి. ఫైనల్ పనిష్మెంట్కి యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ కూడా 4-5 years పడుతుందండి. 2 yearsకి తక్కువ అయ్యేది, 3 to 5 years పడుతుంది. నెక్స్ట్ ట్రయల్ అవన్నీ అయ్యేసరికి ఇంకొక 15 years పడుతుంది, 20 years పడుతుంది. దాంట్లో అప్పుడున్న వాల్యూకి ఈ 20 years తర్వాత చిన్న కేసు అన్నది ఒకటి వచ్చేస్తుంది. రెండోది ఎవిడెన్స్ కూడాను లేట్ అవుతున్న కొద్దీ ఎవిడెన్స్ కూడా కష్టం. కానీ ఈలో మధ్యకాలంలో ఆయన అరెస్ట్ అవుతాడు, ఆ కుటుంబం అంతా డిస్టర్బ్ అవుతుంది కదండి. అరెస్ట్ అన్నది యాక్చువల్గా మేము డిఏ కేసు వేసినప్పుడు కూడా మినిమం వెరిఫికేషన్ 2 years, 6 months to 2 years, 3 years కూడా పడతాయండి. అన్ని రకాలుగా వెరిఫై చేసి యాక్చువల్ కరప్ట్ పర్సన్ అయితేనే వెళ్తాం తప్ప ముందు అసలు వెరిఫికేషన్లోనే మ్యాక్సిమం మంచి అతను అంటే వెళ్ళాం. ఎందుకంటే ట్రాప్ కేసుకి డిఏ కేసుకి అది ఛాన్స్. ట్రాప్ కేసు అనుకోండి కంప్లైంట్ ఉండాలి, వేరే డిఏ కేసు కంప్లైంట్ ఉండక్కర్లేదు. ముందు మేము సాటిస్ఫై కావాలి. మాకు మనసుకి కరెక్టే బ్యాడ్ పర్సన్ అనే కరప్ట్ పర్సన్ అంటేనే అసెట్స్ వెరిఫై చేస్తాం. కరప్ట్ పర్సన్ కాకపోతే అసలు అసెట్సే వెరిఫై చేయం. ఒకవేళ ట్రాప్ కేసులో కానీ డిఏ కేసులో కానీ మీకు వచ్చింది అనుకోండి కంప్లైంట్, ట్రాప్ కేసులో మీకు కంప్లైంట్ కనిపిస్తాడు, డిఏ కేసులో కొంతమంది ప్రొఫెషనల్ జల్సీతోనో ఇంకో రకంగా బంధువులోనో ఇస్తుంటారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆఫీసర్ యొక్క ట్రాక్ రికార్డ్ చూస్తారా? తప్పకుండా ఫస్ట్ వెరిఫై చేయాల్సింది కరప్ట్ పర్సనా మంచివాడా అన్నది వెరిఫై చేస్తాం డిఏ కేసెస్లో. అందుకనే టైం టేకింగ్ ప్రాసెస్ అది. అతని తాలూకా ఇమేజ్ ఎలా ఉంది అన్నది యాక్సిడెంట్స్ అవన్నీ వెరిఫై చేసాకే ముందుకు ప్రొసీడ్ అవుతాం. మంచివాడు ఏదో ఒక ఇల్లు కట్టుకున్నాడు అంటే వెళ్ళాం, అసలు వెళ్ళే క్వశ్చనే లేదు. సార్ మీ సర్వీస్లో ఏసీబీలో మీ బ్యాచ్మేట్స్ కానీ మీ సుపీరియర్స్ కానీ పట్టుకున్నారా ఏసీబీలో? యాక్చువల్గాను నేను రూరల్ ఎస్పీ గారి దాంట్లో అసిస్ట్ చేశానండి. జే మురళి గారి దీంట్లో.
నేను అప్పుడు సిఐలో ఉండేవాడిని. సంపత్ కుమార్ రెడ్డి CIU లో జైడి. ఉంటూ ఇక్కడే ఉండేవాడిని. అప్పుడు యాక్చువల్ గాను మీ బ్యాచ్మెంట్స్ ఎవరైనా దొరికారా లేదా మీ సబార్డినేట్స్ కానీ? మా సబార్డినేట్స్ కొంతమంది దొరికారు. అప్పుడు మీకు అంటే మీకు బాగా క్లోజ్ యాక్చువల్గా నేను హైదరాబాద్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ లో చేశాను. ఫస్ట్ కేసు పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరు? బైరి అంజయ్య అని అక్కడ. మీసాల అంజయ్ గారు. అది ఫస్ట్ కేసు. అది డిఏ కేసు నాకు డిఏ కేసు ఫస్ట్ కేసు నాది. ఏసీబీలో. ఆయన లోపలికి వెళ్ళగానే ఫైర్ అయ్యాడా? అవన్నీ ఉంటాయి. ఎందుకంటే బాధ అనిపిస్తుంది కదా, ఫ్యామిలీ కూడా మమ్మల్ని రకరకాలుగా అంటా ఉంటారు, తప్పదు మరి అవన్నీ. సార్ డిఏ కేసుల్లో లోపలికి వెళ్ళిన తర్వాత అంటే పోలీస్ ఆఫీసర్ కాదు, జనరల్ ఆఫీసర్ అందరు కూడా కొంచెం ముందు రిజెక్ట్ చేస్తారు కదా. ఫస్ట్ ఏంటంటే కొద్ది ఇమీడియట్ ఫీర్ అవుతారు, అందుకని మేము జాగ్రత్త కూర్చోబెట్టి అంతా సెటిల్ అయిన తర్వాతే మేము కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తాం ఇమీడియట్ గా. ఎందుకంటే వాళ్ళు కూడాను ఎంప్లాయీస్, మనుషులు, వాళ్ళు ఏం క్రిమినల్స్ కాదు. కానీ కొన్ని కేసుల్లో మీరు వెళ్ళిన తర్వాత అరే ఎందుకు రావచ్చు అని వీడి దగ్గరికి అనిపించిందా ఎప్పుడైనా? అంటే నేను వెళ్ళిన కేసుల్లో అలాగా లేదండి, ఎందుకంటే వెరిఫికేషన్ లేకుండా ఎప్పుడు వెళ్ళలేదు. సార్ ఏసీబీ తర్వాత ఎక్కడికి వచ్చాను? ఏసీబీ తర్వాత మళ్ళీ మధురవాడ ఏసీపీ చేశానండి. అంటే మధ్యలో ఒకసారి జెన్కో విజిలెన్స్ చేశాను. అంటే స్టేట్ అంతటికి ఒకటినే డిఎస్పీని, జెన్కో హైదరాబాద్ లో కంబైన్డ్ స్టేట్ లో చేశాను. అది 2 years చేసిన తర్వాత మధురవాడ ఏసీపీగా చేశాను. ఏసీపీగా చేసిన నాళ్ళు మ్యాక్సిమం ఎలక్షన్ పీరియడే, ఫస్ట్ పంచాయతీ ఎలక్షన్స్ నుండి ఎంపీ ఎలక్షన్స్ వరకు అన్ని కంటిన్యూ అయిపోయిన వెంటనే మళ్ళీ ఏసీబీకి వేశారు. మళ్ళీ ఏసీబీ. అసలు నాకు పోస్టింగ్ ఇచ్చినప్పుడు నా అప్లికేషన్ ఉండేది కాదు, వెరిఫికేషన్ ఉండేది కాదు, ఆటోమేటిక్ ఏసీబీ. ఏసీపీగా చేసాక డిఎస్పీగా శ్రీకాకుళం ఏసీబీ. అక్కడే ఉన్నాయండి మంచి కేసులు. అక్కడ యాక్చువల్గాను ఒక ఎసెట్ కేసు వేసాం, పాడేరు పిఓ మీద ఎసెట్ కేసాం. నెక్స్ట్ అక్కడ ఒక రకమైన ఏసీబీ అంటే శ్రీకాకుళం ఇప్పటికీ కూడాను ఏసీబీ అంటే ఒక గుర్తింపు వచ్చింది. ఎలా అంటే ఒక 2 కేసుల్లోనైతే అక్కడ ఇచ్చాపురంలో కలెక్ట్ చేసుకొని శ్రీకాకుళం వస్తున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు జీప్ ఎలాగో ఏ రూట్లో వస్తారు ఏంటి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. అయినప్పటికీ మా ఆఫీసర్స్కి కన్విన్స్ చేసి పర్మిషన్ తీసుకొని వాళ్ళని మేము క్యాచ్ చేసి రన్నింగ్లో క్యాచ్ చేస్తే ఎవరు ఊహించింది అది. అంటే కలెక్షన్ తీసుకుని వచ్చేస్తున్నాడు చెక్ పోస్ట్ నుంచి. చెక్ పోస్ట్ కాదు, ఎక్సైజ్ షాపుల నుండి కలెక్ట్ చేసుకొని వచ్చేస్తామంటే మేము పట్టుకున్నాం. ఎవరు ఊహించింది అది. అది ఎలా ప్రూవ్ చేశాడండి మరి? మేము తర్వాత అది సర్ప్రైజ్ చెక్, కంప్లైంట్ లేదు, సర్ప్రైజ్ చెక్. అంటే వాళ్ళు బయలుదేరినప్పుడు ఎంత అమౌంట్ ఎవరెవరి దగ్గర ఉందన్నది రాసి బయలుదేరుతారు. దానికన్నా ఎక్కువ ఉంటే అదంతా కలెక్షన్ అమౌంట్. కాకపోతే వాళ్ళు షాపుల వాళ్ళు మాకు ఎవిడెన్స్ ఇవ్వరు, కానీ అదొక రకంగా మేము అది కూడా మేము అది కాకుండా ఫారెస్ట్ వాళ్ళని కూడాను దసరా మూమెంట్ కలెక్ట్ చేస్తామంటే అది కూడా పట్టుకున్నాం. అంటే వైల్డ్ మూమెంట్ వితౌట్ కంప్లైంట్. వాళ్ళు ఏమో షాక్ అయ్యారా? 2 కేసుల్లో షాక్ అయ్యారు. అందులో అక్విటల్ వచ్చిందా, కన్విక్షన్ వచ్చిందండి? అంటే అవి కేసెస్ అవ్వవు, సర్ప్రైజ్ ఎంక్వైరీస్ అవుతాయి. ఏసీబీ తర్వాత శ్రీకాకుళం ఏసీబీ తర్వాత హార్బర్ ఏసీపీ అండి. హార్బర్ ఏసీపీగా ఉంటూ అప్పుడు సిట్ కూడా ఉండేది. ఆ సిట్ కూడాను నేను ఒక మెంబర్ని, అంటే ఒక టీమ్ ఇన్ఛార్జ్ ఎంక్వైరీలో. అప్పుడే ఈ గేదెల రాజు మర్డర్ కేసు మీరు విని ఉంటారు. ఏదండి? గేదెల రాజు మర్డర్ కేసు ఆ టైంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్, సిట్ ప్లస్ హార్బర్ ఏసీపీ 3. సార్ గేదెల రాజు మర్డర్ గురించి చెప్పండి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్గా గేదెల రాజు బ్యాడ్ ఫెలో అండి. వాడి మీద దాంట్లో రౌడీ షీట్ ఉంది, వాడి మీద రౌడీ షీట్ ఉండి మేమేమో రౌడీ షీట్ ఉంది ఉంటుండగాను వాడేమో అందరినీ దబాయించేవాడు, అందరితోటిను ఇచ్చేసేవాడు. శ్రీనివాసరాజు అని ఒక పత్రిక ఆఫీస్ ఉంది,
గాజువాక పోలీస్ స్టేషన్ కోర్ట్ ఎదురుగా. అతను ఆఫీసులో ఈ గేదెల రాజు మర్డర్ అయ్యాడు. ముందేమో మిస్సింగ్, అతను కనిపించట్లేదు అని. డెడ్ బాడీ ఏమో సబ్వరం అవుట్స్కట్స్లో దొరికింది. దొరికిన తర్వాత అతన్ని ఐడెంటిఫై చేశారు ఫ్యామిలీ ఐడెంటిఫై చేసినప్పుడు మాకు వాళ్ళకు కేసు కట్టారు సబ్వరంలో. కేసు కట్టి మర్డర్ కేసు కట్టిన తర్వాత మాకు ఇక్కడ మిస్సింగ్ న్యూ పోర్ట్లో మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయింది. మేము చేసాం. తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత ఈ శ్రీనివాసరాజు A1 అతని ఆఫీస్లోనే, పత్రిక ఆఫీస్లోనే మర్డర్ అయింది. తర్వాత ఒక పోలీస్ ఆఫీసరు, ఇంకా పొలిటికల్ లీడర్ ఒక అతను, ఈ క్రిమినల్స్ ఒక 7 10 మందిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఒక పత్రిక, ఒక పోలీసు, ఒక పొలిటీషియన్ ముగ్గురు కలిపి ఒక రౌడీ షీటర్ మర్డర్ చేశారు. అంటే యాక్చువల్గాను వాడు ఈ అంటే ఉన్న ఫ్యాక్ట్స్ ప్రకారం అయితే ఈ పోలీస్ ఆఫీసర్ని హరాస్ చేసేవాడు. ఈ పోలీస్ ఆఫీసర్ని హరాస్ చేసేవాడు డబ్బులు ఇమ్మని చెప్పి. రౌడీ షీటర్ పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేసేవాడా? హరాస్ చేసేవాడు. దాని మీదేమో ఆయన కొద్దిగా వీళ్ళిద్దరి మధ్య ఏదో సెక్సువల్ ఏం లేదు, వాళ్ళిద్దరి మీద లేదు. ఆయన మీద ఇంతకు ముందే ఒక ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద వాడు ఈయన తరపునేమో వాడు ఆవిడని మర్డర్ చేశాడని, ఈయన చేయించారని, పోలీస్ ఆఫీసరే అతని ద్వారా మర్డర్ చేయించారని, గేదెల రాజు ద్వారా. దాని మీద అతను బ్లాక్ మెయిల్ చేసేవాడని మీటింగ్లు కూడా కండక్ట్ చేశారు. ఇక్కడ గాజువాక్ ఒక మీటింగు, వైజాగ్ సిటీలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. వీడు రెగ్యులర్గా హరాస్ చేస్తున్నాడని ఒక 7-8 మందితో మీటింగ్ కండక్ట్ చేశారు. మీటింగ్లో కండక్ట్ చేసినప్పుడు ఈయన వాళ్ళు చెప్తే ఎలాగోలా సెటిల్ చేయమంటే సెటిల్ చేశారు. సెటిల్ చేసిన తర్వాత ఆయన ఈ శ్రీనివాసరాజుకి ఒక 2 చెక్కులు ఇచ్చాడు. ఆ చెక్కులు ఎన్కాష్ చేసుకున్న రెండో రోజునే చెక్కులు ఎన్కాష్ చేసుకున్న రెండో రోజునే మర్డర్. వాడు నా ద్వారాను నాకు డబ్బులు ఇచ్చి మా ఆఫీస్లో చేయించారు అని అతను పత్రికా విలేకరు చెప్పాడు. ఈ మీటింగ్లు ఇవన్నీ కూడా ప్రూవ్ అయ్యాయి, ఎవిడెన్స్ ఉంది. గేదెల రాజుని ఆ పేపర్ ఆఫీస్ పిలిపించిన తర్వాత ఎలా జరిగిందట? అంటే వీళ్ళెవరు లేరు, ఆ శ్రీనివాసరాజే ఉండి ఆ రౌడీలను కొంతమందిని ఎంగేజ్ చేశాడు. రౌడీలని ఇక్కడ సిటీ వాళ్ళని ఎంగేజ్ చేసి శ్రీనివాసరాజే మర్డర్ చేయించాడు. మర్డర్ చేయించి తర్వాత సబ్వరం తీసుకెళ్ళి ఎక్కడ ఈయన పొలిటికల్ లీడర్ కానీ లేకపోతే పోలీస్ ఆఫీసర్ కానీ అక్కడ సీన్లో లేరు. ఆ పత్రికా ఆఫీస్ ఎవరైతే ఉందో అతను, ఈ రౌడీలు వీళ్ళందరూ. ఎందుకంటే శ్రీనివాసరాజుకి ఆయనకి రైవల్టీ ఏంటి? రైవల్టీ ఏం లేదు, దీని మీద చేసాడు అని అతను చెప్పిన దాని మీద చేసాడు. ఆ కేసులో కన్విక్షన్ వచ్చిందంట? లేదు, ఇంకా ట్రయల్ అవ్వలేదా? సార్ అలాంటి కేసులు తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు జరిగి దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది, 5-6 సంవత్సరాలు అయిందనుకుంటా. ఓకే, యోగానంద గారు సిపి టైంలో 2017 ఇంతవరకు 7 years అయింది. ఇంతవరకు అందులో కన్విక్షన్ రాకపోతే కానీ, అక్విటల్ కానీ ఏదో జడ్జిమెంట్ రాకపోతే, ట్రయలింగ్ అవ్వలేదు, ట్రైలే కాలేదంటున్నారు. ఇంకా జనానికి ఏం మెసేజ్ పోతుందండి? ఫస్ట్ యాక్చువల్ కూడాను డిలే కాకూడదు. ఇప్పుడు నెక్స్ట్ వాడు రౌడీ అన్నాడు, వాడు అనుకుంటాడు కదా, ఏమవుతుందిరా మహా అయితే. యాక్చువల్ కొన్ని కేసెస్లో ఏ కేసులు అన్నది కాదు కానీ 1999 కేసు లాస్ట్ ఇయర్ ఎవిడెన్స్ ఇచ్చాను. అంటే 25, 23, 24 years. అంటే 14 సంవత్సరాల తర్వాత మీకు గుర్తుండాలి కదా అందులో. కాకపోతే ఫైల్ చూసుకుంటాం కానీ ఏదైనా దాని తాలూకా కొంత మెమరీ పోతుంది కదా. మీ వరకు అది డిఫెన్స్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అవును, కానీ ఇక్కడ రౌడీ షీటర్ మర్డర్ కేసులో సార్ బ్యాడ్ ఫెలో గుడ్ ఫెలో అని పక్కన పెడతామంటాం. మనిషి చంపేసిన తర్వాత ఆ వ్యక్తి మీద ఇంతవరకు కేసు ముందుకు రాకపోతే నెక్స్ట్ మెసేజ్ ఏం పోతుంది అంటే, ఎవరిని చంపినా మనల్ని ఎవరు ఏం చేయలేరు, మహా అయితే ఒక 3 నెలలు జైల్లో ఉండొచ్చు అన్న మెసేజ్ పోతుంది కదా. దానివల్ల సొసైటీకి నష్టం జరుగుతుంది, నష్టమే జరుగుతుంది. అందుకని ఇప్పుడు దీన్ని రెక్టిఫై చేయాలి. యాక్చువల్ కూడా ఇంతకు ముందు పోలీస్ అన్నా కోర్ట్ అన్నా భయం ఉండేది. ఇప్పుడు ఎవరికి కూడా పోలీస్ అన్నా కోర్ట్ అన్నా భయం లేదు. మేనేజ్ చేసేయగలమని ఒక ధీమా ఏర్పడిపోతుంది. అది మంచిది కాదు కదండి. అది మంచిది కాదు సొసైటీకి. మరి దానికి రెమెడీ ఏంటి?
రెమెడీ అంటే ఇమ్మీడియట్ గాను ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫాస్ట్గా చేసి ట్రయల్ కూడా వెంటనే చేస్తే అప్పుడు వాళ్ళకి ఇప్పుడు టైం గడిచిపోతున్న కొద్దీ డిసీజ్డ్ ఫ్యామిలీకి కూడా ఇంట్రెస్ట్ పోద్ది, వాళ్ళు కూడా హాస్టైల్ అయిపోతూ ఉంటారు. అందువలన వీలైనంత త్వరగా ట్రయల్స్ కండక్ట్ చేస్తే రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకే సార్, డిఎస్పీ మధురవాడ తర్వాత శ్రీకాకుళం అండి, శ్రీకాకుళం తర్వాత హార్బర్ ఏసీపీ తర్వాత వైజాగ్ ఏసీబీ డిఎస్పీ. వైజాగ్ ఏసీబీ ఓకే, తర్వాత అదే లాస్ట్ అక్కడ రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలో మెంబర్ని అండి. ఓకే, పోలీస్ సర్వీస్ మ్యాటర్స్ చూస్తుంటారు? కాదు, పోలీస్ మీద వచ్చే కంప్లైంట్స్ మీద మేము ఎంక్వైరీ చేస్తాం. కమిటీ ఈ జోన్ అంతటికి ఒక కమిటీ ఉంది, ఈ 6 డిస్ట్రిక్ట్లకేను. నేను, ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు, ఒక రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ గారు, ఒక ఆయన ప్రైవేట్ పర్సన్, 4 ఉంటాం. పోలీస్ మీద ఏమైనా ఎంక్వైరీస్ అంటే సీరియస్ మిస్కాండక్ట్ ఉండాలి. మామూలు మీకు ఎటువంటి వస్తుంటాయండి? బూతులు తిట్టడం వస్తాయా, లేదా కేసును తారుమారు చేసిన వస్తాయా, ఎలా వస్తుంటాయి? యాక్చువల్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని, లేకపోతే కేసు కట్టారు ఇన్వెస్టిగేట్ చేయట్లేదని వస్తాయి, కానీ అవి సీరియస్ మిస్కాండక్ట్ కింద మాకు డెఫినేషన్లో లేదు. మాకు ఇచ్చిన రూల్స్ ప్రకారం పోలీస్ ఏదైనా వాళ్ళ పవర్ ఉపయోగించి ఇల్లీగల్ డిటెన్షన్ కానీ, లేకపోతే వాళ్ళ పవర్ ఉపయోగించి ఏదైనా సైట్స్ కానీ, ఇల్లు కానీ ఏదైనా సరే ఆక్యుపేషన్ చేయడం, ఏదైనా మర్డర్స్, రేప్స్, అలా సీరియస్ మిస్కాండక్ట్ ఉంటే మేము వాటి మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపిస్తారు. హోమ్ డిపార్ట్మెంట్కి మేము రిపోర్ట్ ఇవ్వాలి. ఓకే, అంతేగాని మీరు డెసిషన్ తీసుకోండి, రిపోర్ట్ ఇవ్వడం. ఇప్పుడు అందులో మెంబర్గా ఉన్నారు? అవును. ఓకే సార్, 91లో డిపార్ట్మెంట్కి వచ్చి మొన్నటి వరకు ఇప్పుడు రిటైర్ అయ్యారు? 21 జూన్ 21లో రిటైర్ అయ్యారు. మీరు ఎక్కడ తిరిగినా, అంటే నేను మిమ్మల్నే కాదు, టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్ భార్య దగ్గర నుండి డీజీపీ భార్య వరకు మీరు ఎక్కడ తిరిగినా మీ కుటుంబాన్ని జాగ్రత్త చూసుకునేది మీ వెనుకున్న మీ భార్యలే. అవునంటారా కాదంటారు? అవును, అంటే వాళ్ళే పిల్లలు 100%. ఎందుకంటే మీరు పర్టికులర్గాను ఏ వింగ్లో ఉన్నివ్వండి, లేకపోతే ఏ క్యాడర్లో ఉన్నివ్వండి, టైం ఉండదు. ఏదో డ్యూటీ కంటిన్యూగా ఏదో డ్యూటీ ఉంటుంది. అందువల్ల ఫ్యామిలీస్ వాళ్ళు ఇంట్రెస్ట్గా చూసి ఫ్యామిలీని చూస్తే తప్ప కాదు. అందువల్ల ఫ్యామిలీస్ మాకన్నా వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు. అది అంటే వాళ్ళ వెనక ఉండబట్టే కదా మీరు అందరూ ముందుకు అంతే వెళ్ళగలం, లేకపోతే వెళ్ళాం. వాళ్ళ సపోర్ట్ లేనిదే ఎట్టి పరిస్థితుల్లో మేము ముందుకు వెళ్ళాం. సార్, అటువంటి మహాతల్లులు నిజంగా అంటే ప్రతి ఒక్క పోలీస్ భార్య కూడా మెచ్చుకోవాల్సిందే. కానీ మీ ఇంట్లో ఇటీవల ఒక విషాదం జరిగింది. అవును. ఎలా జరిగింది? యాక్చువల్గా అది మా బ్యాడ్ లక్. తనకి యాక్చువల్గా ఏ రకమైన హెల్త్ ప్రాబ్లం లేదండి. హెల్త్ ప్రాబ్లం లేకపోయినప్పటికీ సడన్గా హార్ట్ ఫెయిల్యూర్. నేను ఇలాగ ఆఫీస్కి వెళ్తానని చెప్పి జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి తను పడిపోయింది. మీకు ఒక బ్యాక్ బోనే కదా? 100%. ఎందుకంటే బయటికి వెళ్ళగలుగుతున్నాం, అసలు బయటికి వెళ్ళాలంటేనే కారణం వాళ్ళు. అలాంటి 24 hours ఆన్ డ్యూటీలో ఉన్నామంటే ఇది యాక్చువల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ అయిన తర్వాత కొంచెం అయినా అయింది, కానీ ఎస్ఐగా ఇంచుమించు సిటీలోనే చేశాను. సిటీలో 24 hours ఆన్ డ్యూటీ. 24 hours. అసలు మేము ఎప్పుడు వస్తాము, ఎప్పుడు రాము, అసలు వస్తామా రావా అన్నది కూడా వాళ్ళకి తెలీదు. ఏసీబీ ఉందనుకోండి 24 hours 48 hours కంటిన్యూ చేయాలి. అలాగే తెలుగు కేసులోనైతే అవి స్టాంపులు లెక్కబడడానికే మాకు 36 hours పెట్టింది. అందులో బొంబాయి వెళ్ళి రావడం అవన్నీ. అందువలన ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే ఎట్టి పరిస్థితిలో కుదరదండి. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు జాయినింగ్ ఉన్నప్పుడు పోలీస్కి ప్రజలకి ఎలాగుండేది, ఇప్పుడు పెరిగిందా తగ్గిందా ఇమేజ్? యాక్చువల్గా చెప్పాలంటే మేము జాయిన్ అయినప్పుడు పోలీసులు అంటే గౌరవం ఉండేది, భయం ఉండేది, రెండూ ఉండేది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ భయం లేదండి. గౌరవం అసలు లేదు. గౌరవం లేదు. ఇప్పుడు భయం కానీ భక్తి కానీ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి, కంట్రోల్లో ఉండాలంటే. ఇప్పుడు రెండూ లేవు, భయం లేదు, భక్తి. దీనివల్ల సొసైటీకి మైనసే కదండి? మైనసేనండి, 100% మైనసే. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఏదోలా మేనేజ్ చేయగలమని ఒక ధీమా ఏర్పడిపోయింది.
ప్రతి ఒక్కరికి కూడా ఎవరితో చెప్పించవచ్చు, ఏదోలా మేనేజ్ చేసి వచ్చు అన్న ఒక ఇది ఏర్పడిపోయింది. పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు ఏమైంది, పోస్టింగ్ నిలబెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. లాండ్ ఆర్డర్ కోసం కాదు. లాండ్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నవన్నీ ఆఫీసర్స్ చేతుల్లో లేవు. అంటే ఒకప్పుడు ఆఫీసర్ పోస్టింగ్ చూశారు మీరు రిటైర్ అయ్యే సమయానికి పొలిటిషియన్ చేతులకు వెళ్ళడం పట్ల మనం ఎలా అనుకోవాలండి? యాక్చువల్లీ ఇది గత 20 years నుండి 20 years నుండి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఆఫీసర్స్ అనుకోండి, వాళ్ళకి ఎంతసేపు కూడాను ఉద్యోగ రీత్యా దాని మీద, ఇప్పుడు ఆఫీసర్స్ కూడాను ఏదైనా మంచివాడు, మంచి ఆఫీసరు బాగా చేస్తాడని నమ్మకం ఏర్పడినప్పుడు, ఎందుకంటే వర్క్ చేస్తే తప్పులు జరుగుతాయి, వర్క్ చేయకపోతే ఏం తప్పులు జరగవు. వర్క్ చేసినప్పుడు ఏదైనా అటు ఇటు అయినా సరే సపోర్ట్ చేసేవారు. ఇప్పుడు వర్క్ చేసినప్పుడు ఏదైనా జరిగినప్పటికీ సపోర్ట్ చేయడానికి కూడా ఆఫీసర్స్కి లేదు. అంటే ప్రొటెక్ట్ చేసే ఆఫీసర్ లేరు. పని చేయలేదు అనుకోండి, ఏం తప్పు జరగదు. చేసినప్పుడు ఏదైనా అవుతాయి, తప్పు అటు ఇటు అవుతాయి. అలాంటప్పుడు అతను గుడ్ ఫెయిత్తో చేశాడా, బ్యాడ్ ఫెయిత్తో చేశాడా అన్నది ఆఫీసర్కి తెలిసిపోతుంది. అలాంటప్పుడు ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళు ముందుకెళ్తారు. ప్రొటెక్ట్ చేయలేదు అనుకోండి, వాళ్ళు ఎందుకు వెళ్తారు? సార్, ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బై ఛాన్స్ కొంతమంది వచ్చేవారు, కొంతమంది బై చాయిస్ వచ్చేవారు. చేయాలి యూనిఫామ్ మీద ప్యాషన్తో, అది ఆ విధంగా చేసేవారు. రిటైర్ అయ్యేటప్పుడు కూడా మీలాంటి వాళ్ళు కొంతమంది ఎటువంటి బ్లాక్ స్పాట్స్ లేకుండా చక్కగా బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు వస్తున్న జనరేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కేవలం డబ్బులు సంపాదించడానికి అని భావించి కొంతమంది వస్తున్నారు. వస్తూనే కరప్షన్ స్టార్ట్ చేయడం, ఏదో ఫేవర్ అడగడం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదండి, అంత సొసైటీ, హోల్ సొసైటీ, నేనైతే అనుకోవడం హోల్ సొసైటీలో చేంజ్ వచ్చింది. ఒకప్పుడు మేము కుర్రాళ్ళుగా ఉన్నప్పుడు మా బ్యాచ్ అవ్వనివ్వండి, లేకపోతే మిగతా డిపార్ట్మెంట్లు అవ్వనివ్వండి, ముందు వర్క్ నేర్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అన్నది, వర్క్ నేర్చుకోవడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. వేరే ఇప్పుడు ఏంటంటే పోస్టింగ్ నిలబెట్టుకోవడం ఎలా, ఎందుకంటే పోస్టింగ్ ఉంటేనే కదా ఏదైనా చేయగలరు. అందువల్ల పోస్టింగ్ మీద ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్లు తేడా వచ్చింది. ఆ తేడా అన్ని డిపార్ట్మెంట్లకి వర్తిస్తుంది. ఇది ఒకటే. మీరు అన్నట్టు పోస్టింగ్ కోసం డబ్బులు ఇచ్చి కొనుక్కొని వస్తారండి. అప్పుడు వచ్చిన తర్వాత ఉద్యోగం ఏం చేస్తాడు? అదే కదా, ఇప్పుడు ఒకసారి డబ్బులు ఇచ్చి పోస్టింగ్కి వస్తే బిజినెస్ అయిపోతుంది, పెట్టుబడి రావాలి. అందువలన పెట్టుబడి ఒకటే కదా, దానికి లాభం కూడా రావాలి. ముందు పెట్టుబడి రావాలి. అందువలన ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్లు డిఫరెంట్ అయిపోతాయి కదా. అందువలన అందరు ఈ విషయంలో మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ రావాలనుకునే వాళ్ళు మీరు ఇచ్చే మెసేజ్? డిపార్ట్మెంట్ అయితే 100% మంచిదండి. ఎందుకంటే మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఏదో బాధతో వస్తారు. కొంతమంది లిటిగెంట్స్ ఉంటారు, అది 1%, 5% ఉంటారు, అది కాదనడానికి లేదు. కానీ మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఏదైనా బాధతోటే వస్తారు. వీలైనంత వరకు వాళ్ళకి న్యాయం. ఇప్పుడు ఇంకోటి ఉంది, ధర్మం వేరు, న్యాయం వేరు. చట్ట ప్రకారం కొన్ని చేయకూడదు, కానీ ధర్మమే అది. అలాంటప్పుడు వాళ్ళకి న్యాయం చేసామనుకోండి, సొసైటీ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది. అందువలన వీలైనంత వరకును ఈ డిపార్ట్మెంట్లో న్యాయం చేయడానికి, ధర్మం చేయడానికి ఆస్కారం ఉన్న డిపార్ట్మెంట్. దాన్ని మనం అలా చేయగలిగితే మనకి 100% కంటెంట్మెంట్ ఉంటుందండి. అది లేకుండా ఉంటే మనకి కంటెంట్మెంట్ ఉంది, చెప్పుకోవడానికి కూడా ఏముండదు. ఇప్పుడు నేను చెప్పుకోగలను, ఫలానా పని చేశాను అని ధైర్యంగా చెప్పుకోగలను, అది ఉండాలి. ఆ సాటిస్ఫాక్షన్ గురించి ఉద్యోగం చేయాలి. ప్రజలు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు రంగరాజ్ గారు. కానీ వచ్చిన తర్వాత డబ్బుల కోసం కాకుండా ఒక ప్యాషన్గా పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలు మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు బాధకు ఏదో సమస్య మీద వస్తారు, కానీ ఆ సమస్యలు బాధ చూపారంటే వాళ్ళు మీకు దేవుడితో సమానం. కాబట్టి మీరు గుడిలాగా భావించి ఖచ్చితంగా అందులో వచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తే వాళ్ళు ఎప్పుడూ మీకు మర్చిపోరు. అదేవిధంగా మీకు కూడా జీవితాంతం పలానా కేసులో చేశామని చెప్పుకోవడానికి ఒక చరిత్ర ఉంటుందంటూ రంగరాజు గారు చెప్తున్నారు. ఇది రంగరాజు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.